జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు నాగోల్ పోలీసులు. నిందితుల నుంచి 40 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సాయినగర్ కాలనీలో గత నెల 30న అమెరికా వెళ్లిన రిటైర్డ్ ఎంప్లాయీస్ భాస్కర్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి 5 రోజుల్లో చోరీ చేసిన వారిని అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. ఏంటంటే సాయినగర్ కాలనీలో ఒక శ్రీనివాస్ గారనే ఫిర్యాదు చేసినారు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ బావ గత నెల సెప్టెంబర్ 17న అమెరికా వెళ్ళారు. ఇల్లు లాక్ చేసుకుని, వాళ్ళ పాప అక్కడ ఉంటుంది కాబట్టి యుఎస్ వెళ్ళినారు. ఇల్లు లాక్ చేసుకుని వెళ్ళారు. కానీ 29 నైట్ లేట్ నైట్లో వాళ్ళ ఇంట్లో ఏదో అలికిడి అయిందని చెప్పి వాళ్ళ బావకి ఆ చుట్టుపక్కల వాళ్ళు నైబర్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే శ్రీనివాస్ని వెళ్ళమని చెప్తే, శ్రీనివాస్ అనే ఆయన మన విద్యానగర్లో ఉంటారు, నల్లకుంట ఏరియాలో. ఉదయం పూట వచ్చి చూస్తే ఆ ఇంట్లో వెనక గ్రిల్ అంటే కిటికీ గ్రిల్లు ఓపెన్ అయి ఉంది. ఆ ఓపెన్ అయ్యి చూసి ఇంటి లోపలికి వెళ్ళి చూసుకోగా అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగతనం జరిగినాయి. అల్మారా పగలగొట్టి ఆ బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. అవన్నీ దాని మీద కంప్లైంట్ వాళ్ళ సిస్టర్ని అడిగి శ్రీనివాస్ అనే ఆయన మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ క్లూస్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని నిన్న సాయంత్రం ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. అందులో కిన్నెర మధు ఎదురుగా ఉన్నారు, మరియు నవీన్ కుమార్ ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారము ఈ లాక్ ఉన్న హౌస్ని టార్గెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. 29వ తారీఖు ఆ నైట్ వచ్చి ఇక్కడ ఇందులో దొంగతనం చేసుకొని అబ్స్కాండింగ్ అయిపోయి వెళ్ళిపోయారు.